నాయనార్ల చరిత్రలో 7వ భాగంలోకి వచ్చామండి. శివభక్తులు మన సంరక్షణ కోసం సర్వస్వం తూచిన మహాదాత. అమర్నిత నాయనార్ చరిత్ర. 63 మంది నాయనార్ల జీవితాలు త్యాగానికి నిలువెత్తు నిదర్శనాలు. వారిలో ఒకరైన అమర్నితి నాయనార్ ఒక వర్తకుడు. బంగారం, నవరత్నాలు, పట్టు వస్త్రాలు వ్యాపారం చేసే కుబేరుడు. కానీ ఆయనకు మనసు మాత్రం ఎప్పుడూ శివసేవలోనే ఉండేది. ఆయన అద్భుత జీవిత చరిత్ర. వ్యాపారి, మహాభక్తుడు. తమిళనాడులోని చోళరాజ్యంలో ప్రసిద్ధిగాంచిన వజ్జయ్య రాయి గ్రామంలో జన్మించిన అమర్నిత నాయనారు గొప్ప వ్యాపారి. ఆయనకు ఒక విశిష్టమైన నియమం ఉండేది. తన దగ్గరకు వచ్చే శివభక్తులను, శివనడియార్లను అన్నం పెట్టడమే కాకుండా వారికి కట్టుకోవడానికి కొత్త వస్త్రాలు, గోచి, గుడ్డ మరియు ఇతర వస్త్రాలను ఉచితంగా ఇచ్చేవాడు. ముఖ్యంగా తిరునల్లూర్ అనే క్షేత్రంలో జరిగే ఉత్సవాల సమయంలో వేలాది మంది భక్తులకు ఈ సేవ చేసేవాడు. శివుని విచిత్రమైన లీలలు. అమర్నితి భక్తిని, త్యాగ నిరంతిని లోకానికి చాటాలని పరమశివుడు సంకల్పించాడు. తిరునల్లూర్ ఉత్సవాల సమయంలో ఒక బ్రాహ్మణ శివభక్తుని వేషంలో పరమశివుడు అమర్నితి దగ్గరకు వచ్చాడు. ఆ భక్తుడి దగ్గర 2 కౌపినాలు ఉన్నాయి. ఓ భక్తుడా, నేను కావేరీ నదిలో స్నానానికి వెళ్తున్నాను. ఈ వర్షానికి నా దగ్గర ఉన్న ఒక కౌపినం తడిసిపోయేలా ఉంది. దాన్ని నీ దగ్గర భద్రంగా ఉంచు. స్నానం చేసి వచ్చాక తీసుకుంటాను అని తన పాత కౌపినాన్ని అమర్నితికి ఇచ్చాడు. అమర్నితి దాన్ని భక్తితో తీసుకొని భద్రపరిచాడు. ధర్మ సందేహం. త్రాసులో త్యాగం. కొంత సమయం తర్వాత ఆ బ్రాహ్మణుడు తిరిగి వచ్చాడు. నా కౌపినం తీసుకురా అని అడిగాడు. అమర్నితి లోపలికి వెళ్ళి చూస్తే భద్రంగా దాచి ఆ కౌపినం కనిపించలేదు. ఎంత వెతికినా దొరకలేదు. శివమాయ అది. భయంతో అమర్నితి తిరిగి వచ్చి, స్వామి, ఏదో పొరపాటు జరిగింది. మీ పాత కౌపినం కనిపించడం లేదు. దానికి బదులుగా నా దగ్గర ఉన్న విలువైన కొత్త పట్టు కౌపినాన్ని ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి అని ప్రాధేయపడ్డాడు. ఆ బ్రాహ్మణుడు కోపంతో, నాకు నా పాత కౌపినమే కావాలి, నీ కొత్త బట్టలు నాకు వద్దు అన్నాడు. అమర్నితి ఎంత బతిమిలాడినా దానికి సరిపడా డబ్బు ఇస్తాను అన్నా వినలేదు. చివరికి నా దగ్గర ఉన్న ఆ 2వ కౌపినం బరువుకు సమానంగా నీ దగ్గర ఉన్న వస్త్రాలు ఇస్తే ఒప్పుకుంటాను అని అన్నాడు. సరే అని ఒక పెద్ద త్రాసు తెప్పించారు. ఒకవైపు బ్రాహ్మణుడి చిన్న కౌపినం పెట్టారు. అమర్నితి తన దుకాణంలోని కొత్త వస్త్రాలన్నీ 2వ వైపు వేసి బ్రాహ్మణుడి కౌపినం వైపే త్రాసు మొగ్గుతోంది. తన దగ్గర ఉన్న బంగారం, నవరత్నాలు అన్నీ వేసినా ఆ చిన్న గుడ్డ బరువుకు సమానం కాలేదు. ఇదంతా శివలీల అని గమనించాడు. పరమశివుని కౌపినం వేదమును తలపింపజేస్తుంది. దాని పోగులు శాస్త్రాలు, సర్వార్పణం, సాక్షాత్కారం. ఇక తన దగ్గర ఏమీ లేదని గ్రహించిన అమర్నితి నాయనార్, స్వామి, నా భక్తి నిజమైతే చిత్తశుద్ధితో భక్తులని సేవిస్తూ ఉన్నట్లయితే ఈ త్రాసు సమానంగా అవుగాక అని ప్రార్థించాడు. తన భార్య, కుమారుడితో సహా త్రాసులోని 2వ పళ్ళెంలోకి ఎక్కాడు. అద్భుతం. అప్పుడు ఆశ్చర్యకరంగా ఆ త్రాసు 2 వైపులా సమానంగా తూగింది. వెంటనే ఆ బ్రాహ్మణుడు అదృశ్యమయ్యాడు. ఆకాశంలో కోటి సూర్యప్రకాశంతో పార్వతీ సమేత పరమేశ్వరుడు వృషభ వాహనం మీద ప్రత్యక్షమయ్యాడు. అమర్నితి, నీ సర్వార్పణ భక్తికి మెచ్చాను. నీ కుటుంబంలో సహా అందరూ కైలాసానికి రండి అని ఆశీర్వదించి ముక్తిని ప్రసాదించాడు. నీతి. భగవంతుని ముందు సిరి సంపదలు తుచ్చమైనవి. నిజమైన భక్తి సంపూర్ణ శరణాగతి మాత్రమే. ఆయనకు సరితూగగలిగినవి ఈ చరిత్రలో మనకు తెలియజేస్తాయి. ఓం నమః శివాయ నమః. లోకా సమస్తా సుఖినో భవంతు.